క్రైస్తవులలో అతి ఎక్కువ మంది పాపం చేయటానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, మనుషులెవరూ నన్ను చూడటం లేదు అని అనుకోవటం. రెండవది, దేవుని కనుదృష్టి లోకమందంతటా ఉంది, దేవుని కనుదృష్టిలో నుంచి నేను తప్పించుకోలేను, నేను చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అని మర్చిపోవటం. నీవు మనుషులకు భయపడి పాపం చేయడం మానేస్తే కొంతకాలం మాత్రమే పరిశుద్ధంగా బ్రతకగలవు. నీ ఎదుటి మనిషి ఉన్నప్పుడు నువ్వు పాపం చెయ్యవు, నీ చుట్టూ మనుషులు ఉన్నప్పుడు పాపం చెయ్యవు. ఎందుకంటే నీవు మనుషులు చూస్తున్నారని పాపం చేయకుండా ఉండే వ్యక్తులు కదా. వాళ్ళెవరూ నీకు లేనప్పుడు, నీకు అందుబాటులో లేనప్పుడు నువ్వు తప్పు చేయగలుగుతావు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని కనుదృష్టి నా మీద ఉంది, నేను నడిచే ప్రతి నడవడిక, ఆలోచించే ప్రతి ఆలోచన, చేసే ప్రతి క్రియను దేవుని కనుదృష్టిలో పడుతుంది అని కానీ నువ్వు ఉండగలిగితే నువ్వు ఏ తప్పు చేయకుండా బ్రతకగలుగుతావు. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన నిన్ను చూస్తాడు కదా. చాలా మంది మనుషులు పాపం వలన వచ్చేటువంటి ఆ సుఖాన్ని, సంతోషాన్ని ఊహిస్తూ సంబరపడుతూ ఆ పాపం చేస్తూ బ్రతుకుతున్నారు, ఆ పాపంలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. కానీ ఆ పాపం వలన కలిగేటటువంటి భయంకరమైన శిక్ష, ఆ పాపం వల్ల నీ మీదకు దేవుడు పంపే ఉగ్రత ఒకసారి గాని నువ్వు గ్రహించుకోగలిగితే, గుర్తించగలిగితే, ఆ దేవుని యొక్క కోపాగ్నికి గురైతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే ఆ పాపం చేయకుండా బ్రతకగలుగుతావు. దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ప్రియ బిడ్డ, నేను నిన్ను ప్రతి క్షణం చూస్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నప్పుడల్లా బాధపడుతున్నాను. నువ్వు అదే తప్పు మానక చేస్తుంటే నీ క్రియలకు ప్రతిఫలం అవ్వటానికి నేను వస్తున్నాను. జాగ్రత్త, నా కోపాగ్నికి నువ్వు గురి కాకొద్దు అని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషులు చూస్తున్నారని పాపం చేయడం మానేయడం కాదండి, దేవుడు చూస్తున్నాడని మనమందరం పాపం చేయడం మానేద్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. దేవుని కృప మనకు సదాకాలం తోడుగా ఉండును గాక.